బ్యాక్ టు న్యూస్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అక్రమార్కులు చెరువులను చెరపట్టారు. వేలాది ఎకరాల భూములు మాయమయ్యాయి. శిఖం భూములను దర్జాగా కబ్జా చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వేలాది ఎకరాల్లో వెంచర్లు వేసి అమాయకులకు అంటగట్టారు. హైడ్రా తరహా వ్యవస్థ జిల్లాలోనూ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. జిల్లాలో చెరువుల కబ్జాపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. 2 ఏళ్ల క్రితం సేకరించిన వివరాల ఆధారంగా చర్యలకు సిద్ధమవుతోంది. హైడ్రా తరహాలో జిల్లాల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రైతుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. అక్రమ కట్టడాలపై అధికారులు మండలాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ రోజు హైదరాబాద్లో హైడ్రా సంస్థను ఏర్పాటు చేసి కబ్జాలకు గురైన ఇరిగేషన్ ల్యాండ్స్ని బఫర్ జోన్లో కట్టిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్నారు. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే నిజామాబాద్ పట్టణంలో కూడా ఈ సంస్థను తీసుకొచ్చి ఇక్కడ కూడా చాలా చెరువులు కాలువలు అన్ని కబ్జాలకు గురైనాయి. ఈ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడ్డది. కొద్దిపాటి వర్షానికే రోడ్లపైన ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఆ హైడ్రా సిస్టమ్ని నిజామాబాద్లో కూడా తీసుకొస్తే బాగుంటుందని కోరుతున్నాం. జిల్లా కేంద్రంలోని బొందెం చెరువులో అక్రమ కట్టడాలు వెలిశాయి. చెరువు శిఖంలో ఇళ్లు నిర్మించడంతో అధికారులు బుల్డోజర్లతో కూల్చేశారు. పలువురిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు. పోలీస్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, పంచాయతీ శాఖలు సమన్వయంతో అక్రమ కట్టడాలపై ఆరా తీస్తున్నారు. శిఖం భూములు, చెరువులను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను గుర్తించారు. ఆర్సపల్లి రామ్మర్తి చెరువు శిఖం భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మించారు. చెరువులను రక్షించాలని కోరుతున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 1086 చెరువులు ఉన్నాయి. వీటి పరిధిలో వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. చెరువుల పరిధిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. ఇందులో శిఖం భూములతో పాటు రిజర్వాయర్లోనూ ఉన్న భూములు ఉన్నాయి. గ్రామాల్లో కొంతమంది చెరువు భూములకు పట్టాలు పొందారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో భూములకు ధరలు పెరిగాయి. చెరువుల భూములను కబ్జా చేసి దర్జాగా వెంచర్లు వేశారు. వాటిని పేదలకు అమ్మేశారు. బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారు. నిజామాబాద్ బంధం చెరువు, బోధన్లో పాండు చెరువు, బెల్లాల్ చెరువులో వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. తాగు, సాగునీరు అందించే చెరువుల్లో ఇళ్లు, భారీ భవంతులు వెలిశాయి. కబ్జాదారుల చెర నుంచి చెరువులను విడిపించాలని కోరుతున్నారు రైతులు. దాదాపు 668 ఎకరాలకి వెళ్ళి ఈరోజు 300-350 ఎకరాల భూమి ఉంటుంది. ఎందుకంటే అటు సంఘం కానీ, ఇటు మినార్పల్లి వాళ్ళు కానీ, అటు అమదాపూర్ వాళ్ళు కానీ ఈ విధంగా కబ్జా చేసుకొని ఈరోజు రైతాంగం అంతా అటు పంటలు పండించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు బోధన్ పట్టణ ప్రాంతానికి తాగునీరు అందించేటటువంటి బెల్లాల్ చెరువు ఈరోజు బోసిపోయి మరి పట్టణ ప్రజలకు కూడా నీరు అందించే విధంగా లేకపోవడము, అదేవిధంగా అక్కడ రైతాంగం అంతా ఇబ్బంది పడుతూ ఉన్నది. మొత్తానికి హైడ్రా తరహాలో జిల్లాలకు విస్తరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.